అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. గత వారం రోజులుగా మనం హైదరాబాద్లో పరిస్థితి చూడాలంటే జనజీవనం అంతా చాలా ప్రయాసలకు లోనవుతున్నారు. ఎందుకంటే ముఖ్య కారణం ఈ క్యుమియోనింబస్ మేఘాలు. ఈ క్లౌడ్స్ బర్స్ట్ అవడం వలన సడన్గా తర్వాత గాళ్ళు కూడా విపరీతంగా వీచడం వలన హైదరాబాదులోనే కాదు, ఇప్పుడు తెలంగాణ నిన్న మొన్న మనం వరంగల్, ఖమ్మం ఈ జిల్లాల్లో కూడా చూస్తుంటే ఆ పట్టణాలు మునిగిపోవడము చాలా అంటే చూస్తే చాలా భయానక పరిస్థితుల్లో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నింటిలోనూ జలమయాలు అవడము. అందులోని ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు కావడం వలన ఆ కొద్ది వ్యవధిలోనే పడే 11, 12, 14 సెంటీమీటర్ల వర్షము ఎటు పోవాలో తెలియక మొత్తం అంతా జలమయమైపోయి ఉండిపోయి ట్రాఫిక్ చాలా ఎదుగుతుంది. గవర్నమెంట్ కూడాను మరి ఒక 2-3 రోజుల వరకు స్కూల్స్ అవన్నీ హాఫ్ డే వేయమన్నారు. అట్లాగే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఇది చేయమన్నారు. అసలు దీనికి కారణం ప్రణాళిక సరిగ్గా పెట్టకపోవడం వలన, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థలో లోపాల, లేకపోతే అసలు ఈ వాతావరణ హెచ్చరికలపై మరి ఇంత చేసిన అంటే చాలా మటుకు చేస్తున్నారు. హైడ్రా వచ్చిన తర్వాత మనుషులను పెట్టి వరద నీరును పక్కకు చేయడము ఇదంతాను. బట్ ఈ కుండపోత వర్షాల మీద దీన్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రభుత్వం చేయవలసిన చర్యల మీద మీ యొక్క స్పందన? చాలా కారణాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఒకటి, పట్టణాలు బాగా విస్తరించటం. మొట్టమొదటిది పట్టణాలు విస్తరించడంతో మాగాణి భూములు, లోతట్టు ప్రాంతాలు అవి కూడా ఆవాస ప్రాంతాలుగా మారుతూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 1984 అనుకుంటా, 84లో నెల్లూరులో పెద్ద సైక్లోన్ వచ్చింది, చాలా పెద్ద సైక్లోన్. దాని సెంటర్ అంతా సూళ్ళూరుపేట టౌన్ మీద ఉండింది. సూళ్ళూరుపేటలో ఐ థింక్ ఒక్క రోజులో 100 cm వర్షం పడింది. దట్ వాస్ వెరీ వెరీ పెద్ద సైక్లోన్. అంతా మునిగిపోయింది, కానీ టౌన్ ఒక్కటి మాత్రం మునగలేదు. అప్పుడే అనుకున్నాం, అబ్బా ఎంత ఆలోచించి కట్టారు, ఎంత హైట్లో కట్టారని. సో హైట్లో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. విస్తరించే కొద్దీ నువ్వు లోతట్టు ప్రాంతాలకు వస్తున్నావు, అదొక మెయిన్ పాయింట్. రెండోది చెరువులను ఆక్రమించటం. చెరువుల పైతట్టు భాగాలు ఆక్రమించటం, నాలాలను తక్కువ చేసి నాలాల మీద కట్టుకోవటం. ఒక తడవ అది హైదరాబాద్లోనే చూసాం కదా, అప్పుడు ఒక తడవ హుస్సేన్ సాగర్ ఓవర్ఫ్లో అయ్యి మొత్తం ఆ గాంధీనగర్ అంతా నిండిపోయింది. పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ వాజ్ అప్పుడు అక్కడ వైస్రాయ్ హోటల్ వాడు ఎక్స్టెండ్ చేసుకొని కట్టుకోవడం, దానివల్ల ఇంపాక్ట్ ఒకటి వచ్చింది అక్కడ. సో ఇదొక మేజర్ ప్రాబ్లం ఒకటి వస్తూ ఉన్నది, నాలాలు పూడికలు దిగకపోవటం రెగ్యులర్గా. ఇంకోటి ప్రధానమైన ప్రాంతం ఏంటంటే, ఏదైనా సివరేజ్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ నార్మల్ డ్రైనేజ్కి అనుగుణంగానే కడతారు. వీటికి మనం పోయేటట్టు చూడాలంటే సపరేట్గా స్టామ్ వాటర్ డ్రైన్స్ తయారు చేయాలి. ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఎక్కడా లేవు. ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉండుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. దానిని ప్రతివాడు అంటాడు కానీ ఎగ్జిక్యూట్ చేయడు, బికాస్ అగైన్ ఫండ్స్. మూడోది, స్టామ్ వాటర్ డ్రైన్స్ కట్టాలి అంటే మనం ఒకప్పుడు చూసాం, ఈ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళ లేన్స్ వేయటం కోసంగా రోడ్లు తవ్వి పెట్టి ఒక డికేడ్ అట్లా పోయింది. ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తమై మళ్ళీ ఇప్పుడు నువ్వు స్టామ్ వాటర్ డ్రైన్ అన్నావనంటే, ముందు ఈ ఫ్లడ్ సంగతి ఎట్లా ఉన్నా ఇంకో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ట్రాఫిక్ నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. నేను అనుకోవటం ఓవరాల్గా ఇక ముందైనా హ్యాబిటేషన్స్ వచ్చేటప్పుడు కాస్త
ఈ ఫ్లడ్ ప్రోన్ జోన్స్ను చూసుకొని అక్కడ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం. ఈ హైడ్రా ఇస్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్. వాటి ద్వారా ఆ ఆవాస ప్రాంతాల్లో ఉన్న వాటిని తగ్గించి వీటిని ఈ చెరువులను వాటిని పరిరక్షించుకోవటం, వాటి పరివాహక ప్రాంతం వెనక నుంచి వచ్చే వాటర్ వచ్చేటటువంటి ఏరియాలను స్టెబిలైజ్ చేసుకోవటం. వీటన్నిటికీ మించి ఇప్పుడైనా కానీ ఎక్కడెక్కడ వచ్చి నీళ్లు నిలుస్తాయనేటటువంటి లో లయింగ్ ఏరియాస్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్. సో వర్షం పడినప్పుడు అక్కడి నుంచి ఆ నీళ్లు తీసేయటానికి వెంటనే ఒక మెకానిజం, దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది, ప్రతి గవర్నమెంట్లో ఉంటుంది. బట్ ఎంత ఉన్నా కానీ అంత ఎఫెక్టివ్గా లేదు. అదొకటి తయారు చేసుకొని కనుక ముందుకు పోగలిగితే అది బెటర్ ఆల్టర్నేటివ్. కానీ ఇప్పుడు ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ అనేది కనుక పెట్టుకుంటే నాకు తెలిసి ఇంకో డికేడ్, ఒక 10 ఏండ్లు ఒకవేళ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి చేయటానికి రెడీగా ఉన్నా కానీ మొత్తం ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తమైపోతుంది టౌన్లో. సో అదొక మేజర్ ప్రాబ్లం కావచ్చు. సో స్టామ్ వాటర్ డ్రైన్ ఎస్టాబ్లిష్ చేయటం అనేటటువంటి దాన్ని నేను అందుకోసం అడ్వైస్ చేయటం లేదు. అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో అది ఆల్టర్నేటివ్ను మనం వదిలేసినప్పుడు చేయగలిగిందల్లా ముందే ప్రిపేర్ అయ్యి ఉండి ఆ లో పాయింట్స్ని చూసుకోవటం, ముందు ఈ నాలాలను వాటిని చెరువులను వీటిని పరిరక్షించటం, అక్కడ ఉండే ఎంక్రోచ్మెంట్స్ని తీసేయటం, ట్యాంక్ బండ్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవటం, ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయటం అవసరం. రెండోది అఫ్కోర్స్ మొత్తం క్లైమేట్ మారుతూ ఉంది. హైదరాబాదు చిత్తడి వానకు నోను, సన్నగా పడేది. అటువంటిది ఫ్రీక్వెంట్ క్లౌడ్ బర్స్ట్స్ వచ్చేస్తున్నాయి, విపరీతమైన క్లౌడ్ బర్స్ట్. అది ఆల్ ఓవర్ ది కంట్రీ మనకు ఉంది, అన్ని ప్రాంతాల్లో ఉంది. దీనికి ప్రిపేర్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఐ థింక్ ఈ చర్యలు తీసుకుంటే కొంత ఉపశమనం అనేది వస్తుంది. దానికి మించి ఆలోచించాలి అంటే కొత్తగా ఎస్టాబ్లిష్ చేసే ఏరియాలో ఆలోచించవచ్చు. కానీ ఎగ్జిస్టింగ్ పాపులేషన్ ఉన్న చోట్ల ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ వేయటం ఇది అంటే నేను చూస్తుంది ఏంలే, క్విక్గా ఎగ్జిక్యూట్ చేసే విధానం ఉన్నట్లయితే వీ కెన్ గో ఫర్ ఇట్. బట్ మనకున్న సిస్టంలో జరిగేటటువంటి డిలేస్ను వీటిని దృష్టిలో పెట్టుకొని దానివల్ల అంత పెద్ద ఉపయోగం కన్నా అదర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కొన్నాళ్ళు భరించాల్సి రావచ్చు అనేది నా పాయింట్. అంటే మెయిన్ ముఖ్యంగా ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ నుంచి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి కింద ప్రదేశాలు లైక్ అమీర్పేట కానీ, పంజగుట్ట కానీ, ఖైరతాబాద్ కానీ ఆ వాటర్ వచ్చినప్పుడు ఒక గెస్ట్తో రావడం వలన ఇవన్నీ జలమయం అవుతూనే ఉన్నాయి. వాటికి తీసుకుంటున్నారు. కానీ మీరు అన్నట్టు స్టార్మ్ వాటర్ ఇది కూడా పెడితే మంచిదేమో, వెరీ గుడ్ సజెషన్. ఎందుకంటే యూఎస్లో నేను చూస్తాను కదా, మామూలు రెగ్యులర్ కాకుండా స్టార్మ్ వాటర్ ఖాళీగా ఉన్న వాడిని అట్లా ఉంచి వాడిని రెగ్యులర్ మెయింటైన్ చేయడం వల్ల అక్కడ ఇట్లాంటి పరిస్థితులు లేవు. సో ఇట్స్ వెరీ గుడ్ సజెషన్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ట్రాఫిక్ ప్రాబ్లం లేకపోతే దాన్ని ఎగ్జిక్యూట్ త్వరగా చేసే విధానం ఉంటే ట్రాఫిక్ కూడా పెద్దగా దెబ్బతిందు. ఆ ఎగ్జిక్యూషన్లోనే మనం చాలా ఆ కోఆర్డినేషన్, మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో దాని గురించి మాట్లాడినప్పుడు కూడా దాని గురించి చెప్పాడు. ఆ కోఆర్డినేషనే పెద్ద ప్రాబ్లం అవుతున్నది. ఒక సైడు మున్సిపాలిటీ, ఇంకో సైడు కేబుల్స్, ఇంకోళ్ళు ఇదంతా అయ్యేటప్పటికీ చాలా రోజులు అట్లాగే ఉండిపోతున్నాయని నేను చెప్పాడు. మరి అది సార్ట్ అవుట్ చేసుకోగలిగితే నథింగ్ లైక్ దట్ స్టామ్ వాటర్ డ్రైన్స్ కోసం పోవాల్సిన అవసరం. ప్రభుత్వం అయితే ఒక ప్రత్యేక కార్యాచరణ మటుకు చేయడం చాలా ఇమ్మీడియట్ నీడ్. నమస్కారం.